అనిర్వచనీయం మూడవ భాగం. రెండవ భాగంలో రంగనాథం మరణంతో దిక్కుతోచని నాంచారమ్మని సావిత్రిని అనాథలుగా వదిలేసి వెళ్తాడు భాస్కర్. సావిత్రి ఒక వాటా అద్దెకిచ్చి ఏదో చిన్న ఉద్యోగం చేసి తల్లిని పోషించడం కన్నా కష్టంగా ఉంటే భార్యని వాళ్ళ మీద వదిలేసి ఊరు వెళ్తాడు భాస్కర్. దాంతో తల్లికి కూతురికి ఏం చేయాలో అర్థం కాక నిర్ఘాంతపోతారు. కథ కొనసాగుతుంది. బంగారు కొట్టు వర్తకుడికి తన చేతికున్న 2 గాజులు అమ్మ చూపింది సావిత్రి. తూకం చూసిన పిమ్మట గీటు పెట్టి చూశాడు. అబ్బే, పూర్తిగా కాసు బంగారం కాదు అంటూ పెదవి విరిచాడు. ఎంతైనా నగ చేసేటప్పుడు కంసాలి కొంత రాగి టంకం కలపకమానడు. దీనికి మంచి బంగారం రేటు ఇవ్వలేం అంటూ వ్యాపార సరళి ప్రారంభించాడు. పోనీ ఎలాగిస్తారు? సావిత్రి ప్రశ్న. అంతలో షాపులోకి ప్రవేశించిన 2 వ్యక్తులు సావిత్రిని, తాసులో ఉన్న గాజుల్ని ఒక్కసారి తేరిపారా చూశారు. మీకెక్కడివి నగలు అంటూ హుందాగా అధికారికంగా ప్రశ్నించారు సావిత్రిని. తత్తరపోయి చూడటమే గాని సమాధానం చెప్పలేకపోయింది సావిత్రి. చెప్పవేమమ్మా అడుగుతుంటే వాళ్లలో ఒకడు రెట్టించాడు. నీ సొంతమేనా? కంగారెక్కువైంది సావిత్రికి. నా సొంతమే, అందుకే అమ్ముతున్నాను అన్నది అయోమయంగా. సొంతమైతే అంత కంగారెందుకు? అలా తడబడుతున్నావేమిటి? ఏ దొంగ సొమ్మో, పోలీసుల్ని పిలవమంటావా? రెండోవాడు ఉరుముతున్నట్టున్న కంఠంతో బెదిరించడం ప్రారంభించాడు. సావిత్రి చటుక్కున షాపు యజమాని దశ చూసింది. అతడు గాజుల జతను చేతితో గట్టిగా పట్టుకుని మౌనంగా వినోదం చూస్తున్నాడు. ఏమిటండి ఇవి? నా గాజులు నేను అమ్ముకుంటుంటే వీళ్ళెవరి మధ్యన మీరేం మాట్లాడరేమిటి? మర్యాదస్తుల్ని పట్టుకుని ఇంత తేలిగ్గా దొంగ సొమ్ము అంటారేమిటి? అంత కర్మ ఏం పట్టింది మాకు? ఇటివ్వండి, పోని మరో షాపుకి పోతాను. నిర్లక్ష్యంగా అతి లౌక్యంగా నవ్వాడు వ్యాపారి. మరో షాపులోనైనా అది నీదేనని రుజువు చేసుకోవాలి. దొంగ సొమ్ములు ఎవ్వరూ కొనరు. అప్పటికి అది అందరూ కలిసి నాటకమాడి చేస్తున్న మోసమని గ్రహించగలిగింది సావిత్రి. ఒక్కసారిగా ఆమెకు తల తిరిగిపోయింది. కర్తవ్యం స్ఫురించలేదు. మొద్దుబారిపోయి నుంచిన ఆమెను చూస్తూ హేళన మిళిత స్వరాలతో వాగసాగారు ఆ ఆగంతకులు. ఎందుకు బాధపడతావు కానీ గుట్టు చప్పుడు కాకుండా ఎల్లిపో. మాకేం రట్టు చేసుకుంటానంటే నీ ఓపిక. ఆనక పోలీసులు గొడవ చాలా కష్టం. అంతేనమ్మా. షాపువాడు కూడా వంతపాడాడు. దొంగ సొమ్ము దొరలపాలని అంటూ గాజులు జేబులో పెట్టుకున్నాడు. పరీక్షగా చూసిన సావిత్రి లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుని, నీకీ సొమ్మెక్కడిది అని ఎవరైనా సరే అంతగా నిలదీసి అడిగితే అర్హత తగిలినట్లుగా వారి వేషభాషలు లేనట్లుగా గుర్తించింది. కావచ్చు, అయితే మటుకు తనకు దక్కేది ఏం చేయగలదు? ప్రస్తుతం నోరు మూసుకోవడమే దారి అనుకుంటూ వీధి వైపుకి దారి తీసింది. వెనక నుంచి విజయగర్వంతో వికటంగా విరగబడి నవ్వుతున్న దగాకోరుల్ని మనసులోనే శపించుకుంటూ, ఛీ, దేవుడు అన్ని విధాలా పరీక్షిస్తున్నాడు. ఇంటికి పోయి ఏమని చెప్పాలి? వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చేటప్పటికి వీళ్ళిక్కడ ఉండరు. ఉన్న సరుకు వాళ్ళకిచ్చిన ఆధారం ఏముంది? దబాయించరు. ఇలాగే ఇంకా నా దురదృష్టం. నిస్సహాయతతో కనులు స్రవిస్తున్న నీటి నొత్తుకుంటూ మెట్లు దిగబోతున్న సావిత్రికి దాహంతో ఉన్నవాడికి చలివేంద్రం కనిపించినంత సంతోషం కలిగి తిరిగి మనస్సుని నిరాశస్థానే ఆశాదీపిక దీప్తివంతమైంది. ఏమిటి విశేషం సావిత్రి గారు ఇలా వచ్చారు అని ప్రశ్నిస్తూ తనకు దగ్గరగా వచ్చి నిలబడిన సత్యమూర్తిని చూసి, అరే అదేమిటి మీ కళ్ళల్లో నీళ్లు? ఏం అమ్మగారికి ఏమైనా ఎక్కువైందా అనారోగ్యం? లేదు, ఇలా రండి చెప్తానంటూ వెనుదిరిగి షాపులోకి దారితీసింది. సత్యమూర్తి ఆత్రంగా ఆమె అడుగు వేసుకుంటూ అనుసరించాడు. సరాసరి అంగడి యజమానిని చూపుతూ, ఎదిగో ఈయనకి నా బంగారు గాజులు అమ్మదామని వచ్చాను. అవిగో ఆయన జేబులో నా గాజులు. డబ్బివ్వకుండా ఎదురు దొంగ సొమ్మంటూ ఈ ముగ్గురు నానా మాటలు ఆడి నన్ను పొమ్మన్నారు అన్నది సావిత్రి. ఇంకా అప్పుడే కొట్లోకి కొనవచ్చిన అమ్మవచ్చిన వ్యక్తులు వింతగా వినోదంగా చూస్తుంటే జేబులో గాజులు దాచే అవకాశం లేక చెట్టంత మనిషి సత్యమూర్తి వాడి చూపుల నుండి తప్పించుకోలేక ఏమీ మాట్లాడలేక నీళ్లు నమలసాగాడు యజమాని. మిగిలిన 2 వ్యక్తులు మాత్రం ఇటువంటి రంగాలలో ఆరితేరిన వారికి మళ్ళీ సత్యమూర్తి వైపు కోరగా చూస్తూ, ఏమిటయ్యా మహా ఎగాదిగా చూస్తున్నావు? ఎక్కడో ఆరితేరిన మనుషల్లే ఉందే ఈవిడ గారు. డబ్బంతా తీసేసుకుని పైగా తీసుకొచ్చింది మొగాడిని, మహా మొనగాడిని అని సత్యమూర్తిని కించపరుస్తూ మాట్లాడి, ఏమమ్మోయ్, ఇప్పుడేగా నీకు 250 రూపాయలు ఇచ్చాం అన్నారు దబాయింపుగా. నాకా? సావిత్రి ఆశ్చర్యంగా అడిగింది. అవతలి వ్యక్తులు మాట్లాడేలోగానే సత్యమూర్తి కటువుగా మందలించాడు సావిత్రిని. అవును, నీకే. ఏం అలా మాట్లాడతావు? ఏమో వాళ్ళు నిజంగా ఇచ్చారేమో, నువ్వే అబద్ధమాడుతున్నావని ఎందుకు అనుకోకూడదు?
తనవాడనుకున్న సత్యమూర్తి కూడా తనని నిందించుతూ అనుమానిస్తూ ఉంటే సావిత్రిలోని సహనం చచ్చిపోయింది. సరే, జరగగా మిగిలిన అవమానం మీరు చేయదలుచుకున్నారా? మరి మాట రానివ్వకుండా దుఃఖం పెళ్ళుబికింది. వెళ్ళిపోవడానికి దారితీస్తున్న ఆమెను చూసి పళ్ళిక్కిలించారందరూ. సత్యమూర్తి మాత్రం వదల్లేదు. ఆగండి, రావటానికి పోవటానికి కూడా మీ ఇష్టమేనా? ఇంత ఘనమైన వర్తకునిపై మీరింతటి నిందను మోపుతుంటే అంత సులభంగా పోనిస్తామా? అంటూనే టెలిఫోన్పై చేయి వేశాడు. హలో, ఎంక్వైరీస్, పోలీస్ స్టేషన్. షాపువాడికి కంగారెత్తింది. అయ్యా పోనీయండి అంటూ టెలిఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకీ రాద్ధాంతం? ఏదో ఆడది పాపం, పోనీయండి. ఆహా, ఎంతటి దయామయులు తమరు! మీకున్నంత దయా దాక్షిణ్యాలు నాకు లేవు మరి అంటూనే తిరిగి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయసాగాడు. షాపు యజమాని బ్రతిమాలుతూనే ఉన్నాడు. అంతలో ఎవరూ చూడకుండా జారుకుంటున్న ఇద్దరు వ్యక్తులని షాపులో కొనుగోలుకై వచ్చిన వారు దారి అటకాయించి ఆపు చేశారు. ఏం, మీరు నెమ్మదిగా జారుకుంటున్నారు? నిజంగా మీరు మోసం చేయని వాళ్ళైతే అంత తొందర ముఖం చాటు దేనికి? అది అద్గది, అలా అడగండి, పోనీయకుండా పట్టుకోండి. సత్యమూర్తి అరిచాడు. దొంగ రాస్కెల్స్, భయమెందుకురా? మీ తప్పు లేనప్పుడు అసహాయంగా ఉన్న ఆడపిల్లని అవమానించడానికి, మోసగించడానికి మీ మగతనాలు బలాలు ఉపయోగిస్తున్నారా? మీ అంతు చూస్తాను. బాబు క్షమించండి, కాళ్ల మీద పడిపోయారు షాపువాడు. ఇదిగో మీ గాజుల జత, దయుంచి వెళ్ళండి, నన్ను రచ్చకీడ్చకండి. పోనీ మేమే మోసగాళ్ళమనుకోండి. అదిగో ఆకూతే వద్దన్నది తర్జనీ చూపితూ బెదిరించాడు సత్యమూర్తి. మోసగాళ్ళని అనుకునేదేమిటి? మోసగాళ్ళు కనుకనే ఇలా కాళ్ల బేరానికి రాగలిగారు. అంతలో ప్రేక్షకులు విజృంభించారు. వదలకండి, పోలీస్ స్టేషన్కి ఈడ్పించియండి, వెధవల్ని బాగా చితక్కొట్టండి, షాపుని లూటీ చేయండి. షాపువాడు మరోసారి సాష్టాంగపడ్డాడు సత్యమూర్తికి. బాబు రక్షించండి, ఈ జనం నుంచి బుద్ధి తక్కువై కక్కుర్తి పడ్డారంటూనే టపటపా చెంపలు వాయించేసుకున్నాడు. నాకు కాదోయ్ గాడిద క్షమాపణలు చెప్పటం, అదిగో ఆ అమ్మాయికి చెప్పుకో. బెదిరిపోతూ ఒక మూల ఒదిగి నిల్చున్న సావిత్రి పాదాల మీదకి పడదోశాడు సత్యమూర్తి. సావిత్రి చటుక్కున 4 అడుగులు వెనక్కి వేసింది. అమ్మాయి గారు, తల్లి మీరే దిక్కు. తిరిగి సావిత్రిని బ్రతిమాలుతూ పడి దండాలు పెట్టసాగాడు. చిచి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. వీళ్లతో మనకేమిటి? నగ తీసుకుని వెళ్ళిపోదాం పదండి అన్నది సావిత్రి నెమ్మదిగా సత్యమూర్తితో. కానీ సత్యమూర్తి మాటలతో వదల్లేదు. అక్కడికక్కడే పోగై ఏర్పడిన 4 పెద్ద మనుషుల సహాయ సలహాలతో వారినే సాక్షులుగా తీసుకుని క్షమాపణా పత్రం రాయించి తీసుకుని మరీ కదిలారు అక్కడి నుంచి. రిక్షాలో మౌనంగా కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్న సావిత్రిని మాట్లాడించటమా మానటమా అని కాసేపు తటపటాయించాడు సత్యమూర్తి. రిక్షా పక్కగా సైకిల్ పోనిచ్చి మెల్లగా అన్నాడు. దొంగలు గూండాలు మధ్యన, అందులోనూ వెంట ఆడపిల్ల ఉన్నప్పుడు కొంత లౌక్యం ఉపయోగించాలి మరి. అందుకే నేను మొదట అలా మాట్లాడాను. మీరు అర్థం చేసుకోవాలి సావిత్రి నా పరిస్థితి. చచా, అందుకు నేను బాధపడడం లేదు. మొదట కాకున్నా తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకుని నవ్వింది సావిత్రి. ఆ వదనంలో బాధ ఉన్నప్పటికీ కళ్ళల్లోని నిర్మలత్వాన్ని, నవ్వులోని స్వచ్ఛతను చూసిన సత్యమూర్తి మనస్సు తేలికపడింది. ఎందుకులేండి అంత బాధపడడం, ఇది ప్రపంచం. ఏదో అనేక రకాల వ్యక్తులుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి బాధపడవలసిన యోగం అలా చుట్టుకుంటుంది. మర్చిపోవాలి అన్నాడు అనునయంగా. తల పంకిస్తూ. సావిత్రి నవ్విన నవ్వులో ఎన్నో భావాలు, మరెంతో విషాదం కురిసింది. అవును, రక్తంలో రక్తం, కండలో కండ అయిన స్వంతాన్ని అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరో పరాయివాళ్లు అక్రమంగా ప్రవర్తించినందుకు బాధ దేనికి? సమాధానంగా సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు. సావిత్రి మనసులో రేగిన కల్లోలం, తుఫాను ఉధృతం ఎంతటితో గ్రహించగలిగిన అతను అప్పటికి మట్టుకు మౌనమే మంచిదనుకున్నాడు. చూడండి, ఇంట్లో ఏం చెప్పొద్దు, మీ అమ్మగారు బాధపడతారు అనవసరంగా అని హెచ్చరించాడు. ఇల్లు కొద్ది దూరంలో ఉండగానే అంగీకారంగా తల ఊపింది సావిత్రి. ఇంకొక మాట. ఏమిటి? మీరేమీ అనుకోవద్దు, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. అందుకే మీ అమ్మగారికి ప్రస్తుతానికి కావలసిన మందులు, ఇంజెక్షన్స్ నేను తీసుకొచ్చాను. ఈ ఇంజెక్షన్లు కొనటానికి అక్కడ మెడికల్ షాప్కి వచ్చాను. ఎదుటి కొట్లో మీరు కనిపించారు. సిగ్గుతో, అభిమానంతో సావిత్రి తలెత్తలేదు, మాట్లాడలేదు. నాకు తెలుసు, సత్యమూర్తి తిరిగి అన్నాడు. ఈ పరాయివాడి నుండి సాయం పొందటమా అని మీరు సిగ్గుపడవద్దు, బాధపడవద్దు. స్నేహితులుగా ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పు లేదు. ఇంతకు ముందే 1 నెల అద్దె అడ్వాన్స్గా తీసేసుకున్నాను అన్న ఆలోచనతో మీరు మళ్ళీ నన్ను అడగలేకపోయారు. అందుకే గాజులు అమ్మటానికి వెళ్ళారు. అవునా? అవునన్నట్లు తల ఊపింది సావిత్రి. నా మాట విని ఇక అటువంటి పనులు చేయకండి. మీరంతగా బాధపడి డబ్బు ఇప్పుడే కూర్చుకుని వైద్యం చేయించుకోవాలని అనుకోకండి.
తోటి మనుషుల కష్టసుఖాలను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. అమ్మగారి వైద్యం విషయం పూర్తిగా నేను చూసుకుంటాను. మందుల బిల్లులన్నీ మీకే ఇస్తాను. మీ వీలును బట్టి నాకు ఇచ్చేయొచ్చు, పర్వాలేదు. కృతజ్ఞతతో చూసింది సావిత్రి. మాటలు కరవై లోపలికి వెళ్తుండగానే నాంచారమ్మ చెప్పింది సావిత్రితో, మీ అన్నయ్య వచ్చాడు సావిత్రి, అరగంట అయింది. మనిషికి మనిషికి మధ్య అన్యోన్యత ఉన్నా లేకున్నా దూరాన ఉన్న బంధువులు, అందున తోడబుట్టినవాడు ఇంటికి వచ్చాడంటే ఎవరైనా సంతోషించడం సహజం. అన్న వచ్చాడన్న సంతోషంతో జరిగిందంతా తాత్కాలికంగా మర్చిపోయిన సావిత్రి ముఖం వికసించింది. త్వరగా కాఫీ తయారు చేసి అన్నకు వదినకు తీసుకెళ్ళి గది తలుపు తట్టబోయేసరికి శూలాల వంటి మాటలొచ్చి ఆమె చెవిల్లో ములుకుల్లా దిగాయి. తల్లిగారి మందు కోసం బజార్ వెళ్ళినట్టుంది. మరి ఈ ప్రియ పుత్రిక కొంత హేళిన మిళితమైన స్వరంతో అంటోంది జయంతి. ఏడవలేకపోయింది. విసుగ్గా ఉంది భాస్కరం మాట. ఈ ముసల్దానికి ఇప్పుడు వైద్యం లేకుంటే ఏమైంది? ఇది చచ్చినా ఆ రోడ్డు పక్క కుక్క చచ్చినా ఒక్కటే. ఏం లోకానికి ఏం నష్టం లేదు. సన్నగా జయంతి నవ్వు వినవచ్చింది. ఆ వెనువెంటనే కోపంతో ఉడికిపోయిన సావిత్రి వెంటనే లోపలికి వెళ్ళి చెప్పాలనుకుంది. కన్న తల్లి చస్తే లోటు బాధ సంతానానికి కానీ లోకానికి నీలాంటి దౌర్భాగ్యుడికి కాదురా నీచుడా అని. కానీ తమాయించుకుంది. ఇంతకు నీ వైద్యం మాటేమిటి? మందులవి బాగా జరుగుతున్నాయా? తిరిగి భాస్కర్ భార్యని ప్రశ్నించాడు. అయ్యో కర్మ, నాకు తిండి పెట్టడమే గగనంగా ఉంటే మీ అమ్మకు చెల్లెలికి ఎక్కడలేని డబ్బు మీ అమ్మ మందులకు మీ చెల్లెలి షోకులకు చాలడం లేదు. ఆఖరికి ₹1 సినిమా చూడటానికి ఓ ఆణా పువ్వులు కొనుక్కోవడానికి కూడా ముఖం వాచి చస్తున్నా నీ నరకంలో. అదేం నీకు నేనిచ్చిన 200 శుభ్రంగా ఖర్చు పెట్టుకోలేకపోయావా? అయ్యో ఇంకా అవెక్కడున్నాయి? మీ చెల్లెలే తీసుకుంది. ఇల్లు గడవడం లేదు, డబ్బు చాలడం లేదు అని. అడక్కండి మళ్ళీ, ఎంతైనా చెల్లెలు. నేను అడిగించాను అనుకుంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడు ఇవ్వకుండా ఉండడమే మందు. చిచి, ఈ చీడపురుగుల సంభాషణ విన్న కొద్దీ మనసు పాడవటమే కానీ ప్రయోజనమేమిటి? ఇటువంటి హీనుడికి చెల్లెలు నవ్వడం నా కర్మ, కనడం ఆ తల్లి కర్మ అనుకుంటూ తలుపు బళ్ళును తోసుకుని వెళ్ళింది. మర్యాదలు వెనుకకు నెట్టి సయ్యపై పౌళించిన భాస్కర్ కొద్దిగా లేచి చెంతనే కూర్చుని ఉన్న భార్య మెడలో చిన్న రవ్వల్ నెక్లెస్ అలంకరించుతున్నాడు. ఎదుటి అద్దంలో చూసుకుని మురిసిపోతోంది జయంతి. తలుపు బళ్ళును తెరుచుకోవడంతో జయంతి ముఖం ముడుచుకొని గబగబా లేచిపోయి అంతలో గుర్తుకొచ్చిన దానిలాగా మెడలోని నెక్లెస్ పైట కొంగుతో కప్పుకుంది. టక్కును లేచి కూర్చున్న భాస్కర్ ముఖంలో స్పష్టంగా క్రోధంతో కూడిన అరుణిమ కనపడింది. సావిత్రి మాత్రం వెనుకకు తగ్గలేదు. జంకు గొంకు లేకుండా వెళ్ళి కాఫీ అందించింది. భాస్కర్కి మాత్రమే అభిముఖంగా నుంచుంది. ఏమైనా లీవ్ పెట్టొచ్చావా? రమ్మని అసలు నేనే రాద్దామనుకుంటున్నాను అన్నది అన్నతో. అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా తీక్షణంగా చూశాడు భాస్కర్. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు గద్దించినట్లుగా. సావిత్రి తపాటు కాలం తొట్టుపడి తిరిగి అంతలోనే సర్దుకుంది. అమ్మ మందుల కోసం అన్నది విసురుగా. వంక బాగా దొరికింది. చాలా నీచంగా మాట్లాడసాగాడు. అమ్మ మందులు సత్యమూర్తితో కాకుండా కలిసి వెళ్తే కానీ దొరకలేదా? వాడు సైకిల్ మీద, నువ్వు రిక్షాలోనూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రావటం లోకం లెక్కలేనట్లుగా చూశారు. నెత్తిన పిడుగు పడ్డట్లయింది సావిత్రికి. జయంతి అందుకుంది. పెళ్లి కాని పిల్ల, కాస్త హద్దుల్లో ఉండాలి. చెప్పటానికి నేనెవర్ని? ఆ తల్లిగారు చెప్పరాయే. మగదిక్కులేని కొంపలన్నారు. ఇందుకే ఆడింది ఆటగా ఉంది. రేపేదైనా తేడా వస్తే నీ పాటలు కుక్కలు కూడా పడవు అసహించుకుంటూ అన్నాడు భాస్కర్. ఓ పక్క దుఃఖం పెళ్ళుబికి వస్తున్నప్పటికీ సావిత్రిలో మరో వంక కోపం కూడా తలెత్తింది. కన్న తల్లినే కుక్క అనగల నీచుడివి నువ్వు. అత్త ఆడబిడ్డలపైన సవారీ చేస్తూ ఇంకా లేనిపోని చాడీలు చెప్పే అల్పురాలి చేతిలో కీలుబొమ్మవు. నీ వంటి వాడితో నాకు మాటేమిటి? అన్నవు కదా అనే గౌరవం ఈనాటి వరకు ఏ మూలనో ఉండేది. ఈనాటితో అది చెల్లు అంటూనే విసురుగా అక్కడి నుంచి నిష్క్రమించింది. భాస్కర్ అంతతో వదిలిపెట్టలేదు. చూసావా సావిత్రి ప్రవర్తన? అన్నను నేనుగాక మరెవరు మందలిస్తారు? దీనికింత కొమ్ములా అంటూ తల్లికి ఫిర్యాదు చేసి మరీ సాధించటం మొదలుపెట్టాడు. అటువంటిది కాదు, ఉండు నేను అడుగుతాను, తొందరపడుకు అంటూనే అక్కడ ఉన్న సావిత్రిని చూసి ఏమిటి సావిత్రి అంటూ అడిగింది. చిచి, ఎంత హీనపు ప్రశ్న వేయించుకోవాల్సి వచ్చింది. నీ కూతురి మీద నీకు కూడా నమ్మకం పోతే సరే, ఏమైనా అనుకో, అది నా కర్మ. సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లుగా మాట్లాడింది సావిత్రి. నీ మీద ఈ జన్మలో నాకు అపనమ్మకం రాదు సావిత్రి. పరిస్థితిని బట్టి అడగవలసి వచ్చింది కన్నులొత్తుకుంటూ అన్నది నాంచారమ్మ. తల్లి చెల్లెలు మాట్లాడకపోవడంతో భాస్కర్ గొంతు బాగా లేచింది అలుసు దొరికినట్లుగా. చిచి, ఆడది ఇంత హద్దు పద్దు లేకుండా పోతే మగవాడు ఎలా తలెత్తుకుని తిరగడం అంటూ అరవసాగాడు. జయంతి కూడా ఏమీ తీసిపోలేదు.
అన్నా చెల్లెలు అనుకోక మధ్య నా జోలి దేనికి, ఆయనట నా చేతిలో కీలుబొమ్మట అని సాగదీస్తూ సాధించసాగింది. మారు మాట్లాడకుండా మనోభారంతో ఖిన్న వదనంతో ఆ గదిలోంచి బయటకు రాబోయిన సావిత్రి ఎదురుగా నిల్చునున్న సత్యమూర్తిని చూసి తుళ్ళిపడింది. అంతా అతను విన్నాడేమోన్న సిగ్గుతో తల భారంగా కృంగిపోయింది. సత్యమూర్తి కూడా సావిత్రి పరిస్థితిని గమనించిన వాడికి మళ్ళీ ఆమెను తలెత్తి సూటిగా చూడలేకపోయాడు. అమ్మగారికి ఇంజెక్షన్ చేయటానికి వచ్చాను, ఇలా రమ్మనండి అన్నాడు మరో దిశ చూస్తూ. అతడి గొంతు వినిపించిన తర్వాత కూడా భాస్కర్ కానీ జయంతి కానీ నోళ్లు మూయడం జరగలేదు. అలా వాగుతూనే ఉన్నారు. సత్యమూర్తి మాట వింటూనే సిగ్గుతో కుచించుకుపోయిన నాంచారమ్మ మంచానికి మరింత అంటుకుపోయింది. కొంతసేపటికి తనను తాను సంభాళించుకున్న సావిత్రి రండి అమ్మ లోపలున్నారంటూ మళ్ళీ వెనుదిరిగి గదిలోకి దారితీసింది. సత్యమూర్తి మౌనంగా ఆమె వెంట వెళ్ళాడు. ఏ చేతి మీద చేయమంటారమ్మా, నొప్పి ఎక్కువగానే ఉంటుంది, తట్టుకోవాలి అన్నాడు సత్యమూర్తి నాంచారమ్మ మంచం పక్కన కుర్చీలో కూర్చుంటూ. నాంచారమ్మ ముఖంలో కళలేదు. ఏమీ మాట్లాడకుండా కుడిచేయి చూపెట్టింది. జయంతి రుసరుసలాడుతూ గది బయటకు పోయింది. భాస్కర్ అదేదో తనకు నిమిత్తం లేదన్నట్లుగా కిటికీ దగ్గరకు నడిచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. ఇంజెక్షన్ చేసి సిరంజ్ బల్ల మీద ఉంచుతూ ఒక టానిక్ సీసా, కొన్ని టాబ్లెట్స్ కవరు సావిత్రికిచ్చి ఇవి వాడండి రోజు. మాత్రలు ఉదయం సాయంత్రం ఒక్కోటి, క్యాప్సిల్స్ టానిక్ 2 పూటల భోజనానంతరం. ఏమీ పనిచేయకండి. సావిత్రి మాట్లాడకుండా అందుకుంది. సత్యమూర్తి లేచి వెళ్ళబోతూ ఒక్కసారి ఆగి భాస్కర్ వైపు చూశాడు. అతడు అటు కావాలని చూడటం లేదని గ్రహించి భాస్కరం గారు అని పిలిచాడు సౌమ్యంగా. ఏమిటి? అయిష్టంగా ఇటు తిరుగుతూ పుల్ల విరిచినట్లు ప్రశ్నించాడు సత్యమూర్తిని భాస్కరం. ఒక్కసారిలా బయటకు వస్తారా? ఎందుకు? భాస్కరం మాటల్లో అదే పడసరం. ఒక విషయం చెప్పాలి. సరే అయిష్టంగానే వెళ్ళాడు సత్యమూర్తి వెంట భాస్కర్. ఇద్దరూ నడిమి వరండా దాటి దొడ్లోకి నడిచారు. పెరట్లో రహస్యాలేమిటి మగవాళ్లకి? కొంచెం హేళనగానే ఉంది భాస్కర్ కంఠం. రహస్యం కాదు, కానీ నలుగురు వినవలసింది కూడా కాదు. ఇదిగో ఇది చూడండి అంటూ జేబులోంచి ఒక పత్రం తీసి చూపించాడు సత్యమూర్తి. భాస్కర్ అందుకోలేదు. ఏమిటది? ఏమైనా రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందా? పొగరుగా అడిగాడు. దెబ్బతిన్నట్లు చూశాడు సత్యమూర్తి. కానీ అంతలో తనను తాను సంభాళించుకుంటూ సాధ్యమైనంత శాంతస్వరంతో అన్నాడు. అటువంటిది జరిగాక ఇంకా మీరు చూడాల్సింది చెయ్యాల్సింది ఏమీ ఉండదు. అసలు ఏమిటో సంగతి తెలుసుకోకుండా ఊహాగానాలు దేనికి? బలవంతం మీదనే ఆ కాగితం తీసుకొని చూశాడు భాస్కర్. ఏమిటిది? ఎవరి సర్వేశ్వరరావు? ఈ బంగారు నగల వ్యాపారికి సావిత్రికి సంబంధం ఏమిటి? అతడెందుకు ఈవిడికి అపాలజీ రాసినట్టు? అవును, లక్ష్మీ గోల్డెన్ వర్క్స్ పేరుతో షాపు బజార్ వెంట వెళ్తూ చాలాసార్లు చూశాను అన్నాడు గుర్తు చేసుకుంటూ అయోమయంగా. జరిగిన విషయమంతా వివరించిన అనంతరం అన్నాడు సత్యమూర్తి. సావిత్రిని మీరేదో అపవాదు వేసి నిందించడం నా చెవిన పడింది. అందులో నా పేరు కూడా జోడింపబడడం వల్ల నా ప్రమేయం కూడా ఉన్నదనుకుని అసలు సత్యమేమిటో మీకు తెలియపరచవలసిన బాధ్యత నాకుందనుకుని మీకు సంగతి తెలియచెప్పాను. ఎవరిపైనైనా నింద వేసే ముందు కాస్త యుక్తాయుక్తాలు ఉచితానుచితాలు ఆలోచించాలి. వస్తాను. భాస్కర్లో ఏమీ పశ్చాత్తాపం కలిగిన ఛాయలు కనిపించలేదు. పోవటానికి ఉద్యుక్తుడైన సత్యమూర్తి తమ వెనకనే నిలబడి అంతా వింటున్న నాంచారమ్మను చూసి కొంచెం బాధపడ్డట్లు అసహాయంగా చూశాడు. వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి అన్నాడు సావిత్రిని నాంచారమ్మను ఉద్దేశించి, ఇవన్నీ ఇలా బహిరంగం చేయాలని నా ఉద్దేశం కాదసలు. కానీ పరిస్థితి అలా వచ్చిందంతే. కానీ ఇందుకు సిగ్గుపడవలసింది అసలు మీరు కాదు, మేమండి. ఇంత అభివృద్ధిని సాధించి మన స్త్రీలు కూడా రాజ్యాలేలుతున్న ఈ రోజుల్లో కూడా ఏ సాధారణ యువతి కాస్త 4 వీధులు కలిసి నడిస్తేనే నానా అవమానాల పాలు కావలసి, కన్నవారు తోడబుట్టినవారు కూడా నానా మాటలు అనవలసిన స్థితిలో స్త్రీని దేశాన్ని ఉంచిన మేము మగధీరులం తలలు వాల్చవలసింది మీరు కాదు అంటూనే తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తల్లి చెల్లెలు భోజనాలు చేయకపోయినా భాస్కర్కి క్షణమాత్రమైన జాలి కానీ బాధ కానీ కలగలేదు. మర్నాడు ఉదయం నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నేను మామూలుగా తిరగాలి, వంట చేసి పెట్టాలి అమ్మకు అనుకుంటూ పక్క మీద నుంచి లేచింది సావిత్రి. ముఖం కడుక్కొని వంటింట్లోకి వస్తూనే ఆశ్చర్యపోయింది. ఇంచుమించు ఖాళీగా ఉన్న హోటల్ క్యారియర్ శుభ్రంగా భోజనం చేయబడి ఖాళీగా ఉన్న 2 విస్తళ్ళు చూసి, అవును తల్లి చెల్లి ఎందుకు, వాళ్ళు బాధపడితే తనకేం, తాను తన భార్య బాగుంటే చాలు, స్వార్థపరుడు అనుకుంది కసిగా. ఆ రోజు కూడా హాస్పిటల్కి వెళ్లే ముందు సత్యమూర్తి తనంతట తానే వచ్చి నాంచారమ్మకి ఇంజెక్షన్ చేసేసి వెళ్ళిపోయాడు. ఏదో ఆ మందుల గురించి టానిక్ల గురించి 2 మాటలు సావిత్రితో మినహా మరెవరితోనూ అతడు మాట్లాడలేదు. ఎవ్వరూ అతనితో మాట్లాడలేదు.
అంతవరకు తమని కాదన్నట్టు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు జయంతి, భాస్కర్లు. సత్యమూర్తి నిష్క్రమించగానే జయంతి ఆరాగా అడిగింది సావిత్రిని అందరి సముఖంలోనే. మరి గాజుల అమ్మకం కానప్పుడు ఈ మందులకు డబ్బెక్కడిది సావిత్రి? భాస్కర్ కూడా సమాధానం కోసం వేచి చూస్తున్నాడు. సావిత్రికి వారితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లుగా సమాధానం చెప్పింది. వారివ్వాల్సిన అద్దెలో తర్వాత లెక్క చూసుకునేటట్లు ఏర్పాటు చేశాను. అంటే దయతలిచి ముందే మన వైద్యాలకు అవసరాలకు పెట్టుబడి పెడుతున్నాడన్నమాట. కోపంగా ఉంది భాస్కర్ స్వరం. రోగాలు తగ్గకున్నా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, పరాయి వాళ్ళను దేహి అనడం కంటే, జయంతి అన్నది ఎంతో స్వాభిమానమున్నదానిలాగా. భార్యాభర్తలు ఎన్ని వాగినా సావిత్రి కానీ నాంచరమ్మ కానీ ఏమీ మాట్లాడలేదు. దొడ్లో నూతి నీళ్లు తోడుకుంటున్న సావిత్రి అదే పని మీద అటుగా వచ్చిన గోవిందమ్మను చూసి గతుక్కుమంది. త్వరగా బిందె నింపుకుని వెళ్ళిపోబోతున్న సావిత్రిని గోవిందమ్మ మాత్రం వదలలేదు. ఏమ్మా అలా ఉన్నావు? అమ్మగారికి ఎలా ఉంది అంటూ సంభాషణకి ఉపక్రమించింది. బాగానే ఉందండి ముక్తసరిగా అంటూ బిందె చేతికి తీసుకుంది సావిత్రి. ఏమిటో ఇంట్లో ఇల్లైనా ఇదివరకులాగా చనువుగా వచ్చి కూర్చుని పలకరించటానికే సంశయంగా ఉంటుంది. పాపం ఎప్పుడూ ఏదో గొడవలతోనే సతమతమవుతున్నారు మీరు. ఆమె కురిపించే సానుభూతి సహృదయపూర్వకమైనదే అయినా ఎవరు వింటే మళ్ళీ ఏ గొడవలు వస్తాయోనన్న భయంతో సావిత్రికి చాలా ఇబ్బందిగా ఉంది. అంతలో ఆపద్బాంధవిలాగా పని మనిషి రావడంతో గోవిందమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకు పనులు చెప్పడానికి. బ్రతుకు జీవుడా అని సావిత్రి లోపలికి వెళ్ళిపోయింది. పాపం చాలా అభిమానం గల పిల్ల, గుట్టుగా బ్రతుకుతోందే కానీ నోరు విప్పి ఒక్క మాట ఎవ్వరికీ చెప్పుకోదు అన్నది గోవిందమ్మ తనలో తానే అనుకుంటున్నట్లుగా. పని మనిషి అందుకుంది ఆ మాట. అందుకే కదమ్మా అంతటి దొడ్డ గుణం గనకనే ఆ అమ్మ ప్రాణానికి శూర్పణక వదినై దాపురించింది. నిత్యం ఏదో ఓ కీచులాట సాధింపే కదా. ఏమిటది అప్పలమ్మ ఎవరికో బిరుదులిస్తోందే అన్నాడు హాల్లో షేవ్ చేసుకుంటున్న సత్యమూర్తి నవ్వుతూ. అంతలో స్త్రీలిద్దరూ సంభాషణ టక్కున ఆపేశారు. అప్పలమ్మ తన పనిలో నిమగ్నమైంది. గోవిందమ్మ వంట చేసుకోసాగింది మాట్లాడకుండా. ఎవరి గురించమ్మా మీ మాటలు? సత్యమూర్తి మళ్ళీ రెట్టించాడు తల్లి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ. ఏముందయ్యా పాపం ఆ సావిత్రిని గురించే అన్నది. ఏమిటి? అబ్బే ఏం లేదు, ఎప్పుడూ ఏదో గొడవ రగడా ఇంట్లో. ఓ పక్క తల్లి జబ్బుతోనూ మరోపక్క అన్నా వదినల ఆరళ్లతోనూ వేగిపోతోంది పాపం. ఆ నాంచారమ్మ గారి ముఖంలో విచారం చూడలేక అసలు ఆ ఇంటికే వెళ్ళడం అనుకున్నాను నేను 4 రోజుల నుంచి. వెంటనే సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు. అంతలో పక్క ఇంట్లోంచి మళ్ళీ ఏదో పెద్ద రభస వినరావడంతో ఇద్దరూ వద్దనుకున్నా అక్కడ జరుగుతున్నదంతా నిర్దిష్టంగా వినబడసాగింది. ఎవడో పరాయివాడు నా తల్లికి అంత శ్రద్ధగా అందులోనూ ఉచితంగా వైద్యం చేయడమేమిటి? ఇందులో గల అంతరార్థమేమిటి? భాస్కర్ గట్టిగా అరుస్తున్నాడు. అంత తెలిసిన నీకు తల్లి చెల్లెళ్ళ బాగోగులు కనుక్కోవాలని ఎందుకు తెలియలేదు? తల్లికి వైద్యం చేయించాల్సిన బాధ్యత నుంచి ఎందుకు తప్పుకున్నావు? సావిత్రి తిరుగు ప్రశ్న. సరేలే, ఈ నాటకాన్ని ఈరోజే అంతం చేస్తాను. ఇక ఎవ్వరూ రానక్కర్లేదు నా ఇంట్లోకి వైద్యం నెపంతో. ఇల్లు అమ్మకం పెడుతున్నాను. ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవచ్చు. మీరు నా దగ్గరే ఉండొచ్చు. బాబు నువ్వేం కొత్త గొడవలు లేవదీయకు. నాంచారమ్మ ఓరిమి అంతా కూడగట్టుకుంటూ అన్నది. నా ఇల్లంటూ నాకిది చచ్చే వరకు ఉండాల్సిందే. నేనే పరాయి పంచలకి రాను. కష్టమో సుఖమో సావిత్రి నేను ఇక్కడే బతకదలుచుకున్నాం. ఇక ఆ ఆటలేమీ సాగవు. ఇల్లు అమ్మకం జరిగి తీరుతుంది పెంకగా అరిచాడు భాస్కర్. నువ్వు ఊరుకో అమ్మా. సావిత్రి మెల్లని స్వరంతో తల్లిని సమాధానపరచడానికి ప్రయత్నించడం వినిపించింది. కానున్నది కాకమానదు, మన దృష్టం ఎలాగుందో. అంతా వింటున్న గోవిందమ్మ స్వగతంలాగా తన అభిప్రాయాన్ని పైకే వెలిపించింది. ఏమిటిది? 4 రోజుల నుంచి వీళ్ళింట్లో గొడవలు మరీ ఎక్కువైపోతున్నాయి. అందుకు కారణం ఉందిలే అన్నాడు ఆలోచనాపూర్వకంగా సత్యమూర్తి. ఏమిటది? వాచి చూసుకున్నాడు సత్యమూర్తి. ఇప్పుడు కాదమ్మా, హాస్పిటల్కి టైం అయిపోయింది. సాయంత్రం వచ్చి తీరిగ్గా మాట్లాడతానంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనం చేస్తూ సత్యమూర్తి సావిత్రి గాజులు అమ్మబోతే బజార్లో జరిగిన ఉదంతమంతా వివరంగా చెప్పాడు తల్లితో. పాపం సావిత్రి ఉత్తమరాలు అన్నది గోవిందమ్మ సావిత్రి మీద ఇనువడించిన సానుభూతి గౌరవాలతో. అమ్మా భోజనం ముగించి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కొచ్చి సంభాషణ ప్రారంభించాడు సత్యమూర్తి. సావిత్రి మీద నీకు మంచి అభిప్రాయమే కదూ? కాకపోతే ఇంకేమిటి మరి అని ఆశ్చర్యంగా కుమారుని వైపు చూసింది గోవిందమ్మ. అటువంటి పిల్లను ఈ రోజుల్లో సాధారణంగా చూడం. కుమారుని మౌనం చూసి తిరిగి తానే అడిగింది. ఏం, ఎందుకలా అడిగావు? సత్యమూర్తి తాపీగా నెమ్మదిగా చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకోమని చాలా రోజుల నుంచి చెప్తున్నావు నువ్వు. కానీ నాకు అప్పట్లో తొందర ఆసక్తి లేకపోయాయి. ఇప్పుడు సావిత్రి గుణగణాలు అన్నీ తెలిసిన మీదట ఆమెపై ఏర్పడిన గౌరవమే అనుకో, ఇంకేమైనా అనుకో, ఆమె నీ కోడలైతే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నాను. ఎవరో తెలియని పిల్లను ఎక్కడి నుంచో వెతికి తెచ్చుకునే కంటే
మనకు పూర్తిగా తెలిసినామెను మనల్ని సుఖపెడుతుందనే నమ్మకంతో చేసుకోవడం మంచిదనుకుంటున్నాను. నిజమే, నిండుగా నవ్వుతూ అన్నది గోవిందమ్మ మనస్ఫూర్తిగా. నాలో ఈ ఉద్దేశం చాలా రోజుల క్రితమే కలిగింది. కానీ నీ కోరికలు ఆశలు ఏమిటో అన్నట్లుగా నేను పైకి చెప్పలేదు. లక్షణమైన పిల్ల, గుణవంతురాలు కావాలి, కానీ మనకు మరో ఆశ ఉండకూడదు. ఏదో అంటావు కానీ నా ఆంతర్యం నీకు తెలియదేమిటమ్మా? నవ్వేస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సత్యమూర్తి. అయితే రేపే నాంచారమ్మ గారితో మాట్లాడతాను. ఉద్దేశం నీలో ఉన్న నా పెద్దరికం నిలబెట్టినందుకు చాలా సంతోషం బాబు. వెళ్ళిపోతున్న సత్యమూర్తి ఆ మాటల్ని విన్నట్లే నటించాడు. మర్నాడు జయంతి, భాస్కర్లు సినిమాకు వెళ్ళిపోయి ఇల్లు ప్రశాంతంగా ఉన్న తరుణంలో గోవిందమ్మ పూలు పండ్లు తీసుకుని నాంచారమ్మ ఇంట్లో ప్రవేశించింది. రండమ్మా రండి, అసలు ఇటు రావడమే మానేసరేమిటి? సాదరంగా ఆహ్వానిస్తూ పక్క మీద లేచి కూర్చుంది నాంచారమ్మ. మామూలు మాటలు, కుశల ప్రశ్నలు అయిన తర్వాత గోవిందమ్మ మెల్లిగా తన అభిప్రాయం వెలిబుచ్చింది. నాంచారమ్మ, సావిత్రి ఎవరికి వారే ఖిన్నులై ముఖాముఖాలు చూసుకున్నారు. వారి మౌనానికి మనస్సులో తన ఊహకు అందిన వ్యాఖ్యానం కావించుకున్న గోవిందమ్మ అన్నది, ఒకవేళ మీకు ఇష్టం లేకున్నా, లేక ఇదివరకే మరో సంబంధం నిశ్చయమే ఉన్నా మరేమీ మొహమాటం అక్కర్లేదు వదిన గారు. ఊరికే మా అభిప్రాయం చెప్పానంతే. ఏది ఏమైనా మన మధ్య మంచితనాలు, స్నేహాలు ఎప్పట్లాగే ఉంటాయి. ఆమె మంచితనానికి మనసులో అబ్బురపడుతూ పైకి అన్నది నాంచారమ్మ. అది కాదండి, మాకు అంగీకారమే, కానీ మీకు సరే. మధ్యలోనే అడ్డుపడింది గోవిందమ్మ. సావిత్రికి కూడా మనసారా అంగీకారమైతేనే. అందుకే సావిత్రి సమక్షంలోనే నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చింది. సావిత్రి వదనంలో అందమైన సిగ్గు క్షణకాలం మెరిసి వెంటనే అంతర్ధానమైంది. చెప్పమ్మ సావిత్రి, సిగ్గెందుకు? స్పష్టంగా చెప్పు, గోవిందమ్మ రెట్టించింది. నాంచారమ్మ కూడా చెప్పమన్నట్లే చూసింది కూతురి వంక. ఇక తప్పదన్నట్లుగా సావిత్రి అటు ఇటు చూస్తూ, మరి అన్నయ్య అంటూ అస్పష్టంగా గొణిగింది. వెర్రిదానా, హితపోధ చేస్తున్నట్లుగా ప్రారంభించింది గోవిందమ్మ. నేనేదో విడ్డూరంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు సావిత్రి. అన్నగా బాధ్యత అతడు నిలుపుకున్న నాడే చెల్లెలిగా నువ్వు అతనిని గౌరవించి పెద్దరికం నిలబెట్టగలవు. కానీ పరాయివాడి కంటే హీనంగా, అన్యాయంగా చూస్తూ అపనిందల వేసి సాధించి కోత పెట్టే కసాయివాడు సోదరుడని ఎలాగనుకుంటాం? నీ బాగును, నీ బాధ్యతను నువ్వే చూసుకోవాల్సిన స్థితిలో ఉన్నావు. అవును సావిత్రి, నా కడుపున పుట్టిననాడే అయినా భాస్కర్ ఒకంత కూడా నీ జ్యేష్ఠుడిలా ప్రవర్తించడం లేదు. తండ్రి కంటే మిన్నగా కడుపున పెట్టుకుని కాపాడవలసిన వాడు అన్న. కానీ అతడిగా మీమాంస, వివక్షత, వివేకాలు శూన్యమైపోయాయి. మనకు దాసీలను చేసి మన రక్త మాంసాలను కూడా హరించి భార్యను ఒక రాణిగా కూర్చోబెట్టి రాజసేవలు చేయించాలనే మైకంలో పడి ఉన్నాడా మూర్ఖుడు. నీ బాగోకులు నువ్వే నిర్ణయించుకొని నీ జీవితానికై నువ్వే శ్రమపడి ఆర్జించుకోవాల్సిన దయనీయ స్థితిలో ఉన్నావమ్మా ఈనాడు. కంఠం బాధగా కొంతసేపు ఆగింది నాంచారమ్మ. మళ్ళీ కొంతసేపటికి ఆవేశాన్ని అణుచుకొని తాను చెప్పదలిచింది పూర్తి చేసింది. సత్యమూర్తి గారిని ఇన్నాళ్లుగా చూస్తున్నాను. విద్యావంతుడు, సత్పురుషుడు, సౌందర్యంలో కూడా మిన్న. కేవలం అదృష్టదేవత నిన్ను కరుణించి ఆ తల్లి కుమారులలో అటువంటి అభిప్రాయాన్ని కలిగించింది. అంతటి సహృదయురాలికి కోడలివి కావటం నీ పూర్వజన్మ సుకృతం. అంత పెద్ద మాటలు వద్దొదిన గారు, గోవిందమ్మ వినయపూర్వకపు అభ్యర్థన. కానీ చెప్పలేక చెప్పింది నాంచారమ్మ. మీకు పిల్లను ఏదో దాని శరీరంపై ఉన్న 5 కాసుల బంగారాన్ని మినహా మరేమీ ఇవ్వలేని నిర్భాగ్యురాల్ని. మాకవేం వద్దు నొచ్చుకుంటూ అన్నది గోవిందమ్మ. మాకు ఆ ఆశే ఉంటే 2 ఏళ్ల క్రితమే మా బాబు పెళ్ళైపోయి ఉండేది. కృతజ్ఞతతో చూడడం తప్ప నాంచారమ్మ మరి మాట్లాడలేకపోయింది ఆనందాతిరేకంలో. అయితే శుభస్య శీఘ్రం అని నవ్వుతూ గోవిందమ్మ తను తెచ్చిన పూలు పళ్ళు ఉన్న పళ్ళెరం సావిత్రి చెంత ఉంచుతూ, తీసుకో సావిత్రి, కుంకుమ కూడా అందులోనే ఉంది, బొట్టు ఉంచుకో అన్నది. సజల నేత్రాలను పైకెత్తింది సావిత్రి. ఏమో చెప్పాలని ఉన్నట్లుగా గోవిందమ్మ దేశ చూసింది. ఏమిటి సావిత్రి, ఏమిటమ్మా నీ సందేహం? స్పష్టంగా చెప్పు. గోవిందమ్మ కాబోయే కోడల్ని తల నిమురుతూ లాలనగా అడిగింది. తల వాల్చుకుని మెల్లని స్వరాన దృఢంగా అన్నది సావిత్రి. నాది ఒక్కటే కోరిక. మా పరిస్థితి అంతా మీకు తెలుసు. అమ్మను నా నుండి విడిదీయకపోతే జన్మజన్మలకు మీకు రుణపడి ఉంటాను. మాట పూర్తి చేయలేకపోయింది. పిచ్చి పిల్ల, గంభీరంగా నవ్వింది గోవిందమ్మ. ఆ మాత్రం తెలియని కసాయి హృదయం కాదమ్మా నాది. తల్లి బిడ్డల అనుబంధం నాకు తెలుసు. కంటికి రెప్పలా కాపాడే కుమార్తెవు. నిన్ను విడిచి ఆ కన్నతల్లి ఎక్కడా ఎలా మనగలదు? అందరం ఒకచోట హాయిగా ఉందాం. నాకు కుమార్తెలు లేని లోటు నీ వల్ల తీరాలి. రాత్రి సినిమా నుంచి వచ్చిన భాస్కర్ తల్లి నోటి మీదుగా విషయం విని మండిపడ్డాడు. ఏం ఇంతింత స్వతంత్రాలు వచ్చాయా?
మగవాడిని ఉన్నానన్న మాట మర్చిపోయారా? ఓ పక్క నేను కాళ్ళరిగిపోయేటట్టు పెళ్లి సంబంధాల కోసం తిరుగుతూ ఎక్కడో రాజకుమారుడు లాంటి భర్త కావాలి నా చెల్లెలికని ప్రయత్నిస్తూ ఉంటే మీరిలాగా మీకు మీరే కనిపించిన వాడిని నిర్ణయించుకోవడానికి సిగ్గు లేకపోయిందా? ఇది నాకు అవమానం చేయటం కాక ఇంకేమిటి? అయ్యో అవమానమా, మరీ అవమానమా? అలా మెల్లగా అంటారేమిటి? జయంతి ఎగదోయడం ప్రారంభించింది. అయినా సిగ్గు వాళ్ళకేమిటి, మనకు గాని? అయ్యో కొడుకు కోడలు పిల్ల పెళ్లి విషయం పట్టించుకోక తల్లి పిల్ల వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారని 10 మంది చెప్పుకొని పలుగాకుల్లా మనల్ని సూటిపోటి మాట్లాడరు. ఎందుకు ఎందుకు భాస్కర్ అంతంత లేసి మాటలు? నాంచారమ్మ విసుగ్గా అన్నది. ఎవరి నిర్ణయం అయితేనేం, పిల్ల సుఖపడటం కావాలి కానీ 1000 జన్మలెత్తన మనం ఈ స్థితిలో ఇంతకంటే మంచి సంబంధం తేగలమా? చదువు సంధ్య లేనివాడికి కూడా 10,000 25,000 కట్నాలు పలుకుతున్న ఈ రోజుల్లో సత్యమూర్తి గారిని దేవుడే మన చెంతకు పంపించాడని ఎందుకు అనుకోవు? నిజంగా ఇది సావిత్రి అదృష్టం. ఆ తల్లి కుమారుల రుణం జన్మజన్మలకి తీర్చుకోలేం. చాలు కట్టిపెట్టు పొగడ్తలు. తాటి ప్రమాణాన్ని లేచాడు భాస్కర్ అసహనంగా అరుస్తూ. ఈ స్వతంత్రాలు స్వేచ్ఛలు సాగనీయటానికి నేనేమీ అసమర్థుడిని, ఆడదాన్ని కాదు. జాగ్రత్త, మీ హద్దుల్లో మీరుండండి, లేకుంటే గౌరవాలు దక్కవు. అది అలా బుద్ధి చెప్పండి. జయంతి భర్త మాటలకి హర్షం వెలిబుచ్చింది. పోయి ఆ తల్లి కుమారులకి కూడా చెప్పరండి ఇటువంటి వెకిలి వేషాలు వెయ్యొద్దని. వెధవ ఆడపెత్తనాలు. పెళ్లి కాని వాడికి ఇల్లు అద్దెకిచ్చున్నాడే అనుమానించాను నేను. భార్య మాటలు వింటూనే ఉసిగొన్న కుక్కలాగా పరిగెత్తాడు భాస్కర్ బయటికి. నాంచారమ్మ నిర్ఘాంతపోయి చూసింది, ఏమీ తోచక. వాళ్ళకి కోపం వస్తుందేమో, దైవాలలా వాళ్లే చేసుకుంటామని వచ్చిన ఈ దౌర్భాగ్యుడు బుద్ధిపూర్వకంగా చెడగొడుతున్నాడంటూ నిస్సహాయంగా వాపోయింది. సావిత్రి మౌనంగా కళ్ళొత్తుకుంది. ఆడపెత్తనాలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి పర్యవసానం. జయంతి అత్త ఆడబడుచుల్ని సాధించడానికి మొదలుపెట్టింది. చిచి, సహనం పూర్తిగా కోల్పోయిన నాంచారమ్మ రెచ్చిపోయింది. గురువింద గింజ తన నలుపు ఎరగదట. మగడిని చేతిలో కోతిలా చేసి ఆడించుతున్న నీకు మరికొన్ని ఆడపెత్తనం అంటూ అవహేళన చేసే హక్కుందా అని. దేనికి నేనింతగా ఎన్నడూ బాధపడలేదు. ఈనాడు అమాయకురాలైన ఆడబిడ్డ విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మాత్రం భరించలేకుండా ఉన్నాను. ఈ పాపం అనుభవిస్తారు, త్వరలోనే అనుభవిస్తారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు, నిర్లక్ష్యంగా అంది జయంతి. అమ్మా నువ్వు ఊరుకో, సావిత్రి తల్లిని సమాధానపరిచి చూసింది. అంతలో బయట భాస్కర్ కంఠస్వరం తారాస్థాయిలో వినిపిస్తోంది. అది విని సావిత్రి బయటకు పరిగెత్తింది. తన అనారోగ్యాన్ని మర్చిన నాంచారమ్మ కూడా వడివడిగా పరిగెత్తింది అవతలికి. ఇల్లు తక్షణం ఖాళీ చెయ్యి అంటూ నానా దుర్భాషలతో అరుస్తున్న భాస్కర్ని నిర్లక్ష్యంగా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు సత్యమూర్తి. గోవిందమ్మ ఆందోళనగా చూడసాగింది. ఏం పెళ్ళి అంటూ భ్రమపెట్టి అమాయకులైన ఆడాళ్లని వలలో వేసుకుందామనుకున్నావా? ఈ కారణంగా ఇంటద్దే ఎగవేయవచ్చు. నీ అవసరము తీరుతుందని అనుకున్నావా? గొంతుని వీలైనంత తారాస్థాయిలో పలికిస్తున్నాడు భాస్కర్. మిస్టర్, పౌరుషమంతా ప్రదర్శిస్తూ ఒక్క ఉదుటిన అకస్మాత్తుగా లేచి నిల్చున్నాడు సత్యమూర్తి. సభ్య సమాజ స్త్రీలున్న ఇల్లు ఇది, జాగ్రత్తగా మాట్లాడు. వెర్రిమొరి కబులు చెప్పకు. నోటుకొచ్చిన భాష అంతా ప్రదర్శించుందామనుకుంటే కుదరదు నా దగ్గర. నోర్మొయ్, అసహనంగా అరిచాడు భాస్కర్. ఇల్లు తక్షణం ఖాళీ చేయి. అద్దెకొచ్చి అల్లుడినవుదామనుకున్నావట్రా అప్రాచ్యుడా? నీచ వస్తువునో అసహ్యకరంగా కనబట్టే పురుగునో చూసినట్టు చూశాడు సత్యమూర్తి. ఇళ్ళు ఖాళీ చెయ్యను. దిక్కున చోటు చెప్పుకో. శక్తి ఉంటే కోర్టులకు పో. పెళ్లి కూడా నువ్వు ఆపలేవు, నీ తరం కాదు. ముఖ్యులకు అంగీకారమైంది, మా పెళ్లి జరిగి తీరుతుంది. ఇక నేను ఇలా మర్యాదగా వదిలివేస్తున్నానంటే అది కేవలం సావిత్రి ముఖం చూసే. దేవత వంటి ఆ తల్లిగారి మీద గౌరవంతో, అంతే. లేదా నీకు బలాబలాలు చూసుకోవాలనుంటే రా, తేల్చుకుందాం. అంతేగాని కేవలం నోటి మాటలు వదలటం అల్పులు చేసే పని. జబ్బలు చెరిచాడు. బాబూ, నాంచారమ్మ కలగజేసుకుంది. నా ముఖం చూసి నువ్వు తొందరపడకు నాయనా, బ్రతిమాలుతున్నట్లుగా అంది. సత్యమూర్తి అభయమిస్తున్నట్లన్నాడు. పర్వాలేదు అత్తగారు, మీరు లోపలికి వెళ్ళండి. నాది తొందరపడే స్వభావం కాదు. ఇంట్లో మరో మగధీరుడు లేక మీ అబ్బాయి ఆటలు ఇన్నాళ్ళు చక్కగా సాగాయి. ఇక ఇంతటితో దానికి స్వస్తి జరుగుతుందే అని అతడు బాధపడి అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అన్నాడు నిర్లక్ష్యంగా చిరునవ్వుతో. భాస్కర్ ప్లేట్ మార్చాడు. చూడు, ఏదో పండగ అనుకుంటున్నావేమో, కట్నం ఒక్క పైసా ఉండదు తెలుసా, నీ ఇష్టం. విరగబడి నవ్వాడు సత్యమూర్తి. నాకు కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, విద్య ఉద్యోగం ఉన్నాయి. ఎవడి పైసలు నాకు అక్కర్లేదు. భార్య తెచ్చే దానితోనూ అక్క చెల్లెళ్ళ సంపాదనతోనూ బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అబ్బో, ఇటువంటి ఆరంభ సూరత్వం గాళ్ళని చాలామందిని చూశాం. తర్వాత దేహి అనందే జరగదు. సరే, ఆఖరిసారిగా మరో మాట కూడా చెప్తున్నాను. వారం రోజులు గడివిచ్చాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి అంటూ చెల్లెలి వైపు తిరిగాడు.
నువ్వు విను సావిత్రి, ఇక నీకు ఈ ఇంట్లో చోటు లేదు. నాకు విలువ ఇవ్వనిది నా చెల్లెలు కాదు. సావిత్రి ఏమో అనబోతుంటే గోవిందమ్మ అన్నది, ఆ భయం నీకక్కర్లేదు బాబు. మా కోడలై ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. నీ బరువు తగ్గించుకుని సంతోషించు. అందరిలాగా ఆడపిల్ల పుట్టింట్లో మడిమాన్యాలు పెట్టిపోతలకు ఆశించేవాళ్ళం కాము మేము. నాంచారమ్మ గోడవాన చతికిలబడుతూ అన్నది, మీరు అడిగినా అడగకపోయినా, ఆశించినా ఆశించకపోయినా ఆడపిల్లకు పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులది, పుట్టింటి వారిది. కాళ్ళు కడిగి ఒక అయ్య చేత పెట్టగానే తమ పని తీరిపోయిందన్నట్లు చేతులు కడుక్కొని కూర్చునే కనాకష్ట గుణం మా ఇంట వంట లేదు ఇంతవరకు. కానీ నేటికి కడుపు శోకానికి నాకు ఈ దౌర్భాగ్యుడు పుట్టాడు. వినండి, వాడికిచ్చేది వాడు ఒరగపెట్టేది ఏమీ లేదు. వాడి మీద నేను ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. నేనే జరుపుతాను శక్తి కొలది. ఈ ఇల్లు నాది, నా భర్త నాకు రాసిపోయాడు. అది నేను సావిత్రికిస్తున్నాను. తోక తొక్కిన తాచుల్లా లేచారు జయంతి, భాస్కర్లు. ఆయన రాశారో లేదో మేము చూసామా? నువ్వేమైనా దొంగ కాగితాలు సృష్టించావేమో. ఆ పన్నాగాలేమీ మా దగ్గర సాగవు. నిక్షేపంలాగా వంశోద్ధారకుడైన కొడుకుండగా భార్యకు కూతురికి ఉన్నదంతా ఇచ్చేశారంటే లోకం నవ్వదు, నమ్ముతుందా? నిజమే, నవ్వుతుంది తాపీగా అన్నది నాంచారమ్మ. అది మామూలు పరిస్థితుల్లో అయితే. కానీ నిన్ను నీ తండ్రి చదివించి ప్రయోజకుడిని చేసి ఉద్యోగస్తుని చేశారు. ఆ లక్షణమైన పెండ్లి చేశారు. కానీ కూతురికి ఏం చేశారు? చదువు లేదు, పైసా నిల్వలేదు. నువ్వేదో ఉద్ధరించి వైకుంఠం ఒరగదోస్తావన్న ఆశతో మా కడుపులు కాల్చుకోవటమే కాకుండా అభం శుభం తెలియని ఆ చిన్న బిడ్డ సరదాలు కూడా ఏమీ తీర్చకుండా అంతా నీ చదువుకు నీ షోకులకు ఖర్చు పెట్టాం. కానీ నువ్వింత గర్భశత్రువు ద్రోహి అవుతావని అనుకోలేదు. అందుకే ఆయన ముందు చూపుతో ఆ పెళ్లి కాని ఆడబిడ్డ కోసం ఉన్నది కాస్త జాగ్రత్త చేసిపోయారు. కానీ తెలివి తక్కువతో అది కూడా నిలపలేకపోయాను. ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్సు మోసం చేసి రాయించుకుని పోయావు. ఇక మిగిలింది ఈ ఇల్లు, అది మిగలదు. కంగుమన్నది ఖరారుగా జయంతి గొంతు. ఇక ఈ సంబంధాలు ఇంతే. మాట వచ్చాక మాట పెరుగుతుంది. అంతగా కోరి చేసుకుంటున్న మహానుభావుడు, కట్న కానుకలు అవసరం లేని ఆదర్శ పురుషుడు. ఆయనకి ఇల్లు మాత్రం దేనికి? పెళ్ళి నిర్ణయించుకున్నంత స్వాతంత్రం అన్నిట్లోనూ ఉంటే ప్రతాపం మరి. అవును భాస్కర్ వంతపాట. చావబోతున్న వాళ్ల చేత బలవంతంగా రాయించుకున్నంత మాత్రాన చెల్లదు. ఎవళ్ళకి ఇందులో చిల్లి గవ్వరాదు. రానియ్యను. ఈ ఇల్లు నాది. తేల్చుకో అమ్మా, నీకెవరు కావాలో, నేనా సావిత్ర? నాంచారమ్మ కుమిలి ఏడ్చింది. దౌర్భాగ్యుడా, నీకు ఉచ్చం నీచం తెలియకుండా ఉంది. మనిషి బ్రతకటానికి డబ్బు, తలదాచుకోవడానికో నీడ అవసరమే, కానీ అందుకు ఇంతింత అన్యాయాలు, అక్రమాలు అవసరం లేదురా. మనిషి పుట్టాక కాస్త పుణ్యం, పాపం, భయం ఉండాలి. నోర్మొయ్, నిర్ఘాంతపోయింది నాంచారమ్మ. చిచి, ఆఖరికి కన్న తల్లిని నీచంగా మాట్లాడుతున్నావు. పురుగును విదిలించినట్లు విదిలించుతున్నావు. ఈ కండకావరానికి తగ్గ ఫలితం అనుభవిస్తావురా భాస్కర్. నువ్వెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా కన్న బిడ్డవి అనే కనికరంతో నేను ఇంతకాలం ఏమీ మాట్లాడలేదు. కానీ ఇవాళ నా కడుపు దహించుకుపోతోంది. తల్లి దీవెనే కానీ తల్లి శాపం పనికిరాదురా ఎవడికైనా. అనవసరంగా కన్నతల్లి కడుపులో చిచ్చు రగుల్చుతున్నావు. ఈ పాపం నిన్ను ఊరికే విడువదు, నాశనమైపోతావు ఒగర్చుతూ అంది. అలాగా జయంతి అవహేళన చేసింది. మంత్రాలకు చింతకాయలు రాలితే ఇక్కడేం కానీ విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు భాస్కర్. ఇంతకు దేనికి నీ బాధంతా? ఇల్లు గొడవ పూర్తిగా వదులుకొని మీకు దారాదత్తం చేసి నేనెక్కడో ఏడుస్తుంటే నీకు సంతోషంగా ఉంటుందా? రోషంగా అన్నది నాంచారమ్మ. ఆ గోడంతా వదిలేయరా దౌర్భాగ్యుడా. నువ్వేమన్నావు? నేను ముఖ్యమా సావిత్రి ముఖ్యమా తేల్చుకోమని అనలేదు. నేను అడుగుతున్నాను, చెప్పు. నీ రెండు కళ్ళల్లో నీకేది ముఖ్యమో చెప్పరా? భాస్కర్ మాట్లాడలేదు. అవును మాట్లాడవు. ఏం మాట్లాడతావు? ఏం చెప్తావు? రెండు కళ్ళు కావలసినవే, ఏ కన్ను పోగొట్టుకోలేము. బిడ్డలు కూడా అంతేరా. కన్నతల్లి ప్రేమ బిడ్డలు లేనివాడివి. ఇంకా నీకేం తెలుస్తుంది? నీ వదరబోతుతనానికి ఫలితం అనుభవిస్తావు. ఇటువంటి అగ్ని పరీక్షకే దేవుడు నిన్ను కూడా నిలబెట్టాలి. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. అనవసర ధోరణి కట్టిపెట్టి అడిగిన దానికి చెప్పు. భాస్కర్పై తల్లి మాటల ప్రభావం ఏమీ పడలేదు. ఏమీ చెప్పలేనట్లుగా నాంచారమ్మ మౌనం వహించింది. సావిత్రి నిశ్శబ్దంగా రోదిస్తూ లోపలికి తప్పుకుంది. బాబూ, గోవిందమ్మ కుమారుణ్ణి సంబోధించింది. ఏమిటలా చూస్తూ కూర్చున్నావు? మాట్లాడు. సత్యమూర్తి గంభీరంగా చిరునవ్వు నవ్వాడు. నువ్వే చెప్పమ్మా, పెద్దదానివి. అయినా నేనేం చేస్తానో నీకు తెలుసుగా. నీ మాటే నాకు వేదవాక్కు. ఆనందాతిరేకంతో చాలాసేపు మాట్లాడలేకపోయింది గోవిందమ్మ. ఆ తల్లి కుమారుల అదృష్టానికి మనసులోనే అంజలి ఘటించింది నాంచారమ్మ.
మీరు అదృష్టవంతులు గోవిందమ్మ గారు. ఇంతటి వినయ విధేయతలు గల కొడుకు ఉండటం కంటే ఏం కోరుకుంటుంది ఏ తల్లైనా అంటూ మనసారా అభినందించింది. కొద్దిసేపు నిశ్శబ్దం. గోవిందమ్మ స్పష్టంగా మెల్లగా అన్నది, మా సత్యమూర్తికి ఇక నేనెంతో, నాంచరమ్మగారు అంతే. ఆమె గారు కూడా మాతోనే ఉంటారు. సరే. ఎదురుగా కనిపిస్తున్న స్టూల్ని తన్నేస్తూ ముగింపు వాక్యాలు పలికాడు భాస్కర్. తను లేవదీసిన రగడను ఆ ఇంట్లోంచి అందరూ కూడా సాధ్యమైనంత త్వరలో పోండి అనేసి లోనికి వెళ్ళిపోతున్న అతడిని ఆగండి అన్న సత్యమూర్తి సరళ గంభీర స్వరం నిలవేసింది. మీ ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు మీకుంది. అయితే అది అంత మోటుగా చెప్పనవసరం లేదు. మా నిలువెత్తు ధనం పోసిన ఒకరి ఇంట ఉండాల్సిన అగత్యం లేదు మాకు. ఈ ఇంటి నుంచి అసలు మమ్మల్ని వెళ్ళమనగల అధికారం మీకు లేదు. న్యాయబద్ధంగా ఇందులో మీకేమీ లేదు. ఈ ఇల్లు ఆ తల్లి కూతుళ్ళది. అలా కాకుండా మీకు చెందాలనుకున్నప్పటికీ ఇందులో మీకు 3వ వాటా మాత్రమే ఉంటుంది. కానీ నేను అలా హక్కుల కోసం అయిన వాళ్లతో పోరాడేవాడిని కాదు. ఆడపిల్లకు ఆస్తి ఉండటం మంచిదే, ఉండాలి కూడా. అది ఆమెకు మంచి అండగాను భవిష్యత్తులో ఆమె పిల్లలకు ఉపయోగిస్తుంది. అయినా మీ లోభత్వం చూసి సావిత్రితో సంప్రదించకుండానే ఆమె తరపున నేనే చెప్తున్నాను. మేము ఈ ఇంటిని తృఢప్రాయంగా వదులుకుంటున్నామని. ఆస్తిపాస్తులు లేవని మిషతో నచ్చిన పిల్లను వదులుకునే నీచుడిని కాను. భార్య ధనాన్ని ఆశించవలసిన అవసరము, అత్యాశ కూడా లేవు నాకు. దైవకృప వల్ల విద్య, ఉద్యోగం ఉన్నాయి. కళ్ళు, కాళ్ళు, దేహబలము ఉన్నాయి. నన్ను, నా వారిని ఎలాగైనా పోషించుకోగలను. నా భార్య తల్లి నాకు కూడా తల్లే. ఆమె ఎక్కడ ఉండాలనే ప్రశ్నే రాదు నాకు. గొప్పవాడివే హేళనగా అన్నాడు భాస్కర్. కాకపోవచ్చు, కానీ తక్కువ వాడిని మాత్రం కాను. ఇల్లు వారం 10 రోజుల్లో ఖాళీ అయిపోతుందిలేండి. కథ కొనసాగుతుంది.